ఇంటి నుండి తరిమి కొట్టాలి. ఇవన్నీ మీరు రాకముందు చేస్తే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. ఈ ఇంటికి అల్లుడు అవ్వకూడదు. ఎలా అయినా అతని నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చెయ్యాలి. చేస్తాను. సరే మామా, నిశ్చితార్థానికి రానట్టు పెళ్లికి రాకుండా ఉండకు. 3 రోజులు ముందుగానే వచ్చేయాలి, సరేనా? సర్లే మహేంద్ర, తప్పకుండా రావాలి మామా. డాడీ బయలుదేరదామా? తాతయ్య వెళ్ళొస్తాను. అలాగే నాన్న, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాం మామా. చిన్నమ్మగారు, ఒక నిమిషం మీతో మాట్లాడాలి. నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. పో. నేను చెప్పేది అంతకంటే ముఖ్యమైన విషయం చిన్నమ్మగారు. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, ఏంటో చెప్పు తగలడు. ఆ రోజు షాపింగ్ మాల్లో మీతో తప్పుగా ప్రవర్తించిన ఆ చెత్త వెదవెవరో, ఆ సీసీటీవీ వీడియోలో ఉన్నదెవరో తెలిసిపోయిందమ్మా. ఏంటి నువ్వు చెప్పేది? ఆ వీడియోలో నేను కూడా చూశాను కదా. అందులో వాడి ఫేస్ కనిపించడం లేదు కదా. కేవలం కెమెరాని మూసేటప్పుడు వాడి చెయ్యి మాత్రమే కనిపించింది, అంతే కదా. ఆ కనిపించిన చేతిని ఆధారంగా చేసుకుని వాణ్ణి పట్టుకున్నానమ్మా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ వీడియోలో చేతికుంది ఈ ఉంగరమే. దీనివల్లే వాడెవడో దొరికాడు. ఎవరు నిలవేణి? ఆ నీచుడెవడు? వాడిని చెప్పుతో కొట్టి నడి రోడ్డు మీద పరిగెత్తించి కొడతాను. చెప్పు, ఆ చెత్త వెదవెవడు? ఈ ఉంగరం ఎవరిది? అతను ఎవరో కాదమ్మా, ఈ ఇంట్లో మన మధ్యలోనే తిరుగుతున్న మనిషి. ఏంటి? మన ఇంట్లో మన మధ్య తిరుగుతున్న మనిషి? అవునమ్మా, అదెవరో కాదు, రంజిత్ గారు. మన ఇంటికి అల్లుడుగా రాబోతున్న ఆ రంజిత్ గారి ఇలా చేసింది. ఇది ఆయన చేతి ఉంగరమే. నువ్వు చెప్తుంది వింటుంటే నమ్మబుద్ధి కావడం లేదు నిలవేణి. ఆ రోజు వీడియో వచ్చిన తర్వాత తారక్ రంజిత్ చేయి చెక్ చేశాడు కదా, అప్పుడు ఈ ఉంగరం కనిపించలేదు. అందుకే చిన్నమ్మగారు ఇప్పటిదాకా మనం కనిపెట్టలేకపోయింది. అప్పుడు ఈ ఉంగరం తీసేసి అలా వెనక్కి విసిరేశారు. అది మన పూల మొక్కల్లో పడింది. నిన్న అనుకోకుండా నా కంటికి కనిపించింది. నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు నిలవేణి. రంజిత్ ఇలాంటి పనులు చేస్తున్నాడా? చిన్నమ్మగారు, ఆ రోజు చీకట్లో మీ మీద చేయి వేసిన వాడిని నేను పట్టుకుని కొట్టాను. నేను కొట్టింది రంజిత్ గారినేనని తెలిసి అనవసరంగా ఆయన్ని కొట్టానని బాధపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నేను ఆ రోజు ఒక నీతి లేని నీచుణ్ణి కొట్టానని. వాడు నిమిషమ్మ జీవితంలోకి భర్తగా, ఈ ఇంటికి అల్లుడుగా రావడం అస్సలు మంచిది కాదమ్మా. ఏ ఆడపిల్లైనా ఒక యోగ్యుడు భర్తగా రావాలని కోరుకుంటుంది, ఇలాంటి అయోగ్యుణ్ణి కాదు. ఇప్పుడే జాగ్రత్త పడితే అలాంటి అయోగ్యం నుంచి నిమిషమ్మని కాపాడుకోవచ్చు. ఈ
విషయం ఇంకెవరితోనైనా చెప్పావా?